పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రేణిగుంటలో ప్రారంభం కానున్న రాక్ ఫైటర్స్ టైక్వాండో క్లబ్ మహిళల ఆత్మరక్షణే లక్ష్యమన్న జనసేన నాయకులు మిథున్ షాలి రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్లోని బషీర్ కాంప్లెక్స్ లో రాక్ ఫైటర్స్ టైక్వాండో క్లబ్ ను జనసేన నాయకుడు మిథున్ షాలి ఆధ్వర్యంలో జూలై 29న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మిథున్ షాలి మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పై చూపుతున్న ఆసక్తి, క్రమశిక్షణ, ఆత్మరక్షణపై ఆయన ఇస్తున్న ప్రాధాన్యతతో స్ఫూర్తి పొంది ఈ టైక్వాండో క్లబ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే మన విలేకరు సోదరులకు మన మిథున్ శాలి గారికి నమస్కారం అండి. సో ఈరోజు మనం ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని పాత పరిచయాల వల్ల మన మిథున్ శాలి గారు మన రేణిగుంటలో ఒక అకాడమీ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి స్త్రీల మీద అఘాయిత్యాలను చాలామంది మనం ఖండిస్తున్నాం. దానికి రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అనేది ఉండాలనేసి దీన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికోసము మన మిథున్ శాలి గారు చాలా మనకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళు ఇదే కాకుండా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మన ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి ఫ్రీగా కొంతమందికి డొనేట్ చేయడం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ అకాడమీ అనేది 29వ తేదీ ఉదయము మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మనకు క్లాస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది బషీర్ కాంప్లెక్స్లోనే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది సార్. సో అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల యొక్క వాళ్ళకి రక్షణ సంబంధించినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలన్నీ తెలుసు. ఎంతసేపు మీరు పిల్లలకి మొబైల్స్ లేదా టీవీలు ఎక్కువ అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొకసారి మన మిథున్ శాలి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సమాజంలో జరుగుతున్న దారుణాలు చాలా ఉన్నాయి. సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్కరి రైట్ అండ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ రేణిగుంటలో మిథున్ శాలి గారి ఆధ్వర్యంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముందరికి రావాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. సో రాక్ ఫైటర్స్ టైక్వాండో క్లబ్ రేణిగుంటలో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశాం. జెన్ జీ అంటే ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు, మేము బయటికి వచ్చి థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, సెల్ఫ్ డిఫెన్స్ కూడా మనం నేర్చుకుంటాం. అందరూ రండి, చిన్న పిల్లల దగ్గర నుండి ఉమెన్ అన్ని ఏజ్ వాళ్ళు ఇక్కడ ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ఏజెస్. అందరూ ముందరికి రండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి ప్లీజ్. రాక్ ఫైటర్స్ టైక్వాండో క్లబ్ రేణిగుంటలో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసాం. బషీర్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్. ప్లీజ్ డూ కాంటాక్ట్. అందరూ ముందరికి రావాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. సో ఈ సొసైటీలో గర్ల్స్కి ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నా వాళ్ళని వెనక్కి తీసే వాళ్ళు కూడా ఉంటారు. గర్ల్స్కి మనమే షీల్డ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్, ఇట్స్ ఆర్ రైట్. మనం ఎవరైనా ఎలా మనతో రియాక్ట్ అయినా మనం తిరిగి రియాక్ట్ అయ్యే రైట్ మనకుంది. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. టాలెంట్ ఉంటేనే రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఉమెన్స్కి. మీరు పక్కన వాళ్ళ గురించి రెస్పెక్ట్ కోరుకుంటున్నారంటే మీరు ఏదో ఒకటి ఉండాలి. ఫస్ట్ మీరు నేర్చుకొని పక్కన వాళ్ళని మాట్లాడితేనే మీరు ముందుకు వెళ్ళగలరు. అండ్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. విమెన్ ఆర్ ద
హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని మనం చెప్పుకోవాలి. అలా ఉండాలి. ఉమెన్స్ అనేది ముందుకు రావాలి, వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అండ్ ఫ్యామిలీస్లో రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళకి మనం చెప్పి మనం ముందుకు రావాలి. మనం ఇది చెయ్యగలమని వాళ్ళకి నమ్మకం ఇస్తే వాళ్ళే ముందుకు పంపిస్తారు. అండ్ డూ ఆల్ సపోర్ట్ ఉమెన్ అండ్ ఎంకరేజ్ దెమ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇప్పుడు ఎలా అయితే స్కూల్స్లో నేర్పిస్తున్నారు, అందరూ నేర్చుకోవట్లేదు అనుకున్నాను. బట్ సెల్ఫ్ డిఫెన్స్ అందరూ నేర్చుకోవాలి, అందరూ ముందరికి రావాలి. ఈ జనరేషన్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ రావాలి, అందరూ నేర్చుకోవాలి. మన నేషన్ని మనమే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. మనకున్న బౌండరీస్ని దాటి మనలోని అవధుల్ని దాటి మనం నేర్చుకోవాలి. మనకు ఒక సపోర్టివ్ ప్లేస్ దొరికింది, మనుషులు దొరికినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ముందరికి వచ్చి అందరం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మనం అందరం ఇది సాధించగలం.